నేనెప్పుడూ అనుకోలేదు నా చుట్టూ ఉండే ఎడారిలో కూడా దారి దొరుకుతుందని. తను నన్ను నమ్మినట్టుగా నన్ను నేను నమ్ముంటే నా చుట్టూ ఎడారే ఉండేది కాదేమో. చీకటి చుట్టూ చేరినప్పుడు, చుక్కలు మాయమైనప్పుడు, ఆకాశం ఒంటరిగా మిగిలిపోయానని బాధపడుతుంటే ఎక్కడి నుండో ఒక ధ్రువతార తడుక్కుని మెరిసి అంత పెద్ద ఆకాశానికి ధైర్యాన్ని ఇచ్చిందంట. నా జీవితంలో తన ధ్రువతార. పువ్వులు ఆకులు రాలిపడుతుంటే ఆ ఋతువులు వేచి చూడమంది. కొమ్మలు తెగిపడుతుంటే తెగిన ప్రతి కొమ్మ ఉపయోగపడుతుందని, తెగిన చోట మళ్ళీ కొమ్మ వస్తుందని చెప్పింది. చీకటికి కనిపించదని వెలుతురులో వెతుకుతుంటే దొరకని చోట వెతికి ఎందుకు కష్టపడుతున్నావు? కొంచెం కష్టమైనా సరే ఆ చీకట్లోనే వెలుతురు సృష్టించు, నువ్వు వెతకకుండానే అది కనిపిస్తుందని చెప్పి నన్ను నేను వెతుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మనలో బలహీనతలు చూపించేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ మనకు బలాన్ని ఇచ్చేవాళ్ళు మాత్రం ఒక్కరే ఉంటారు. తను ఇవన్నీ ఎందుకు చేసిందో నాకు అనవసరం, కానీ తను చేసేసింది. ఇప్పుడు నన్ను నేను వెతుకుతున్నాను. చుట్టూ సూర్యుడే ఉన్న ఆ కాంతి కళ్ళ మీద పడి అంతా మసకబడిపోతుంది. కానీ ఇటువైపు నుండి చూస్తే ఆ దారి కళ్ళ మీద కాదు దారి మీద పడుతుందో ఆ దారి కోసం మొదటి అడుగు వేసి తనిచ్చిన ధైర్యాన్ని వెంటబెట్టుకున్నాను. నేను మారలేదు నేను, కానీ నాకు కావాల్సిందాన్ని కూడా వదిలిపెట్టాను. సూపర్గా